దారి లేదా కొంచెం పక్కన అన్నారు. మిథున్ కూడా ఇచ్చారు. మిథున్ రెడ్డి ఈ యొక్క ఫయాజ్ బాషా ట్రస్ట్ ద్వారా పేదలకు 232 మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఒక సంవత్సరం ముందే నిర్ణయించినాము. ఇక్కడ రాధాకృష్ణ ఆశ్రమం పక్కన రోడ్లు వేసి కాంపౌండ్ వాల్ వేసి 232 మందికి ఈరోజు పట్టాలు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించి మరి ఇవ్వడం జరుగుతూ. ఇదే రకంగా గతంలో కూడా ఫయాజ్ బాషా ట్రస్ట్ ద్వారా పేదలకు వడ్డీ లేని రుణాలు, అలాగే టీవీ పేషెంట్లకు ఫుడ్ కిట్స్, మరి అలాగే ఇక్కడ ప్రసాద్ హాస్పిటల్ దగ్గర ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫయాజ్ బాషా ట్రస్ట్ ద్వారా 2వ వార్డులో 1వ వార్డులో బోర్లు వేయించి ట్యాంకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, మోటార్లు ఫిట్ చేసి. మరి అదేవిధంగా కంటి ఆపరేషన్లు కానివ్వండి, హెల్త్ క్యాంపులు కానివ్వండి, టీవీ పేషెంట్లు కానివ్వండి, మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎవరన్నా పేదోళ్ళు చనిపోతే వారికి యొక్క కిట్లు కూడా అందజేయడం జరిగింది. మరి ఈ రకంగా ఫయాజ్ బాషా ట్రస్ట్ ద్వారా ముందుకు వెళ్తున్నాము. ఇదే రకంగా ఈరోజు మా యొక్క మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఈరోజు రావడం జరిగింది ముఖ్య అతిథిగా. ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు కూడా రావడం జరిగింది ముఖ్య అతిథిగా. ఈరోజు పట్టాలు పంపిణీ కూడా చేయడం జరుగుతూ ఉంది, చేసినారు. ఇంకా కొన్ని పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే రకంగా ఫయాజ్ బాషా ట్రస్టు పేదల ముందు నడిపిస్తామని చెప్పి వారి ఏమన్నా కష్ట నష్టాలు ఉంటే కూడా ఫయాజ్ బాషా ట్రస్ట్ ద్వారా ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. 232 మందికి పట్టాలు ఇచ్చాము ఈరోజు.